ఇగో ఇలా కార్తీక పుణ్యం కదా, మా ఊళ్ళో మస్తు మంది వాయినాలు ఇస్తారు. అక్క పసుబొట్టుకు రాయే, పసుబొట్టు ఇస్తున్నాను అంటారు. ఇక మన ఇంట్లో చిట్టన పూజ చేసుకొని మనం పోయినామనుకో, ఒక 10-15 ఇల్లు తిరగచ్చు, ఇన్ని పనులు వస్తాయి. మరి ఇగో చిట్ట అందుకే వంట చేయదలి అన్ని తయారు పెట్టుకుంటున్నా. వంట వేసేసి పోయిందనుకో, ఇక బారగాని ఒకటి కానీ వాయినాలు ఇస్తారు కదా, అన్ని ఇల్లు తిరిగేసేస్తా. మరి ఒక గుల్లెడు పండ్లు జమ వేసుకున్నాను అనుకో, వారం పొడుగా తినచ్చు. మరి ముందే పండ్లు కొందామంటే ధైర్యం అయితే లేదు, పుట్టెడు పిరమైన. గిట్లా ఛాన్స్ దొరికినప్పుడే అన్నిళ్ళు తిరిగినామనుకో, గిన్నె పండ్లు జమ వేసుకోవచ్చు. ఇట్లా అనుకుంటా. నేను ముందే చెప్పేసి వచ్చి నీ కళ్ళకు, అక్క నువ్వు వాయినం ఇచ్చేటన్నాడు ఓళ్ళకి ఏకంటే ముందు నాకు ఏ ఫోన్ అని చెప్పిన. మరి అలా 5గురికి ఇచ్చేది తెల్లది, 9 మందికి ఇచ్చేది తెల్లది, 11 మందికి ఇచ్చేది తెల్లది. ఇక ముందు నేను పోయిందనుకో ఏం కాదు, లేకపోతే లాస్ట్ అయిందనుకో, ఒక 5గురు కూర్చున్నారనుకో, ఎట్లా మళ్ళీ ఒక పండు మిస్ అయిపోతా. అందుకే ఇగో చిట్ట పని చేసుకొని పోతా అని చెప్తున్నాను.